కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలను తాను సందర్శించినట్లు చెప్పారు. పవన్ ఆదేశాలతో తాను ఆలయాలకు వెళ్లినట్లు తెలిపారు. సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ఇక ఇదే అంశంపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కాకినాడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ సామూహిక సరస్వతి పూజలు అయితే జరుగుతున్నాయి. సరస్వతి పూజలు పర్యవేక్షించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆయనతో మాట్లాడదాం. సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధికి కానీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కానీ విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ ధర్మ పరిరక్షణ కోసం మీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కింది స్థాయి నేతలకైతే సూచనలు చేస్తున్నారు. అసలు ఎలా ఉంది అసలు ఇది? అసలు ప్రథమంగా నేను చెప్పేది బాలా త్రిపుర సుందరి గురించి చెప్తాను ఒక నిమిషం. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా పూజ చేస్తూ ఉన్నాం మేము. ప్రతి సంవత్సరం కూడా దసరాలో మూలా నక్షత్రం రోజు, అమ్మవారు నక్షత్రం రోజు ఈ పూజ చేయడం, పాలకులు ఎవరైనా కానీ పెద్ద ఎత్తున ఇక్కడ సరస్వతి పూజ చేయడం ఆచారంగా కొనసాగుతూ ఉంది. చాలా గొప్పగా జరుగుతుంది. రోజు రోజు దినదినాభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మరింత అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మీరు అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక పవన్ కళ్యాణ్ గారు ఇతర మతాలను గౌరవిస్తూ, ఆయనే కాదు ఆయన కూడా ఉన్న మేమందరం కూడా ఇతర మతాలను గౌరవిస్తూ, అలాగే హిందూ దేశం అయినటువంటి హిందూ దేశంలో హిందూ ఆచారాలు ఎక్కడ అంటగారిపోకుండా ఉండడానికి ప్రతి గుడిని కూడా పరిరక్షించుకుంటూ పూర్వ వైభవం ఉన్న గుళ్ళు మళ్ళా కొత్త వైభవం తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు నడుంకట్టడం జరిగింది. అది ఇక్కడ ఈ స్టేట్తో కాదు, ఆయన ప్రతి స్టేట్ కూడా వెళ్తూ ఉన్నారు. ప్రతి స్టేట్ కూడా మమ్మల్ని అందరినీ తమిళనాడు పంపించారు. మురుగన్ టెంపుల్స్, అన్ని టెంపుల్స్, ఆ టెంపుల్స్ తిరిగి రమ్మని అన్నారు. అది ఒక ఆధ్యాత్మిక ఒక భక్తి భావన ఉండాలన్నది. అలాగని చెప్పి కొంతమంది దీనికి రంగులు పూలుతారు. రంగులు పూర్చవలసిన లేదు. తన మతాన్ని తను గౌరవించుకుంటూ, ఇతర మతాలను గౌరవించుకుంటూ, తన మతాన్ని, తను పుట్టిన మతం, తను పెరిగిన మతం, తను ఉన్న దేశం హిందూ దేశం, ఆ దేశంలో ఆ మతాన్ని గౌరవించి మరింత వల్లి తెచ్చే ప్రయత్నం చేయడంలో ఏం తప్పులేదు. బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మరింత చేస్తారని చెప్పి తెలియజేస్తాను. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి తమ అధినేత ఆదేశాల మేరకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, హిందూ దేశంలో హిందూ దేవాలయాల అభివృద్ధికి పూర్తిగా తమ వంతు సహకరిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్తున్నారు. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో భక్తులకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, భక్తులకు చేస్తున్న సేవలు కానీ అభినందించదగ్గ విషయం అని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ పూర్తిగా ఈ సరస్వతి పూజల కోసం చేసిన పనులు అయితే చాలా బాగున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.